హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి తేజేష్. సో ఈరోజు వీడియో ఏంటంటే అంజలి మీద ప్రాంక్ అయితే చేయబోతున్నా. ఆ ప్రాంక్ ఏంటి అంటే తను ఫస్ట్ శాలరీతో నాకు బ్రాస్లెట్ అయితే కొనిచ్చింది అనమాట. సో ఆ బ్రాస్లెట్ ని ₹1000 కోసం నేను అమ్మేశాను అన్న టైప్లో నేను ప్రాంక్ అయితే చేయబోతున్నా. సో తన రియాక్షన్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. A few moments later. వచ్చింది నాకు ఇలా షూట్ తీయచ్చు చేస్తా కొంచెం బాగా పడతాను టైం అవుతుంది. వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు గర్ల్ నువ్వు? బయటికి వెళ్ళాలి కానీ పని ఉంది. వెళ్తావా నువ్వు? ఏమో తెలియదు, నాకు ఫస్ట్ పని ఉంది. నువ్వు వెళ్ళి బండి వదిలేసాయి. సరే కానీ నువ్వు ఫస్ట్ ఆ కాఫీ పెడితే నేను ఆలోచిస్తా. కాఫీ తాగి నీకు బండి ఇవ్వాలా, నేను ఊరు వెళ్ళాలా, నీకు బండి ఉంచాలా వద్దా? నిన్ను అసలు ఆలోచించమని ఎక్కడ అడిగాను? నాకు నువ్వు వెళ్ళు, లే ఫస్ట్ లే. ఎందుకు చదివిస్తావు మనుషుల్ని? ఇల్లు పెట్టుకురా, పో కాఫీ పెట్టుకురా. పెట్టుకోని వెళ్ళు. నేను పులి ఆడపులిని మొడ్డాడలో పెంచాను. సరే కానీ చేతికి ఏమన్నా తాడు ఉంటే తీసుకురండి కట్టుకోవడానికి. బోసుకుంది చెయ్యాల అంతే. ఎందుకంటే ఇది బ్రాస్లెట్ ఏది? మార్కెట్ ఉండిద్దిలే. ఎక్కడ ఉంది? ఇందులే ఇల్లు తీసుకోపో. ఏమన్నా అక్కడ దేవుడికి ఉండాలి చూడు. ఎక్కడుంది చెప్పు నువ్వు. ఉండిద్దిలే ఇల్లు. అసలు ఎక్కడుంది చెప్పు. ఇప్పుడు నువ్వు ఎందుకు అరుస్తున్నావు? నువ్వు ఎక్కడుందో చెప్పు. నువ్వు బ్రాస్లెట్ తీసిందుకున్నావు అసలు? ఎక్కడో చోట ఉంది. ఎందుకు తీసా చేతిలో ఉండి? ఎక్కడో పెట్టానులే మొన్న. జారి ఎక్కడుందో చెప్పు. అసలు జారిపోయేంత లేదు అది నీకు. సరే ఇల్లు తీసుకో. ఎందుకు అసలు కాఫీ పెట్టమని పెట్టు, తాగుతామని తాగు. అసలు నేను ఏది అని అడిగితే సమాధానం చెప్పవేంటి? నేను అడిగింది నువ్వు పెట్టవేంటి? నువ్వు సమాధానం చెప్పు ముందు. నేను ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలంటావేంటి? చెప్పాలి. నేను పెట్టమని నువ్వు తెచ్చావు. నాకు కాఫీ పెట్టమన్నా పెట్టావా? తాడి తెమ్మన్నా తెచ్చావా? నీకు ఎందుకు చెప్పాలి? నేను అసలు ఏం చేసావు చెప్పు నువ్వు. నా ఇష్టం అది. నీకెందుకు? నీ ఇష్టం ఏంటి? ఇచ్చింది నేను నీకు. నువ్వు ఇస్తే ఉంచుకోవాలి జాగ్రత్తగా. ఎక్కడ పెట్టావు చెప్పు నువ్వు. నీకెందుకు? నేను చెప్పను. ఎందుకు చెప్పు? నేను చెప్పను. మానే మాట్లాడుకు. మాట్లాడుకు. నువ్వు ఇచ్చావని చెప్పి అలా నీ గురించి పెడతామేంటి? పెట్టవేంటి మరి? తీసావా అసలు నువ్వు? ఇప్పటికొచ్చి ఇప్పుడు ఎందుకు తీసావా? నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి తేజ? నాకు అది నీకెందుకు? వెళ్ళిపో ఇక్కడ నుండి. నేను ఎందుకు వెళ్తా? నువ్వు వెళ్ళిపో. కొడతా నీకు. నేను కొడతా. నువ్వు ఇచ్చావంట ఇంక నేను తీయకూడదంట. ఇదేదో బాగుంది. అలాంటప్పుడు ఇవ్వకుండా ఉండాల్సింది కదా. అంటే నీకు ఇష్టం లేదండి ఇప్పుడు పెట్టుకోవడం? అది నా ఇష్టం కదా. పెట్టుకోవాలని పెట్టుకుంటే లేదంటే లేదు. ఉంటే పెట్టుకుని లేదంటే లేదు. ఉంటే పెట్టుకుంటా అంటావేంటి తేజ? అవునా? ఎక్కడుంది అసలు చెప్పు నువ్వు. ఎక్కడో చోటు ఉంది. అది నీకెందుకు? నువ్వు నాకు ఇచ్చిన తర్వాత ఇంకా నీకు అనవసరం. నేను ఎక్కడ పెట్టుకున్నా కోపం వస్తుంది. తెచ్చుకో. నాకు వచ్చింది తెచ్చుకో. భయపడాలి ఇంటికి ఏమన్నా? భయపడవేంటి మరి? నాకు అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. నాకు ఇప్పుడు కాఫీ తాడిస్తావు ఇవా? నాకు అసలు ముందు బ్రాస్లెట్ ఏమైందో చెప్పు. లేదు. లేకుండా లేదు అంతే. ఇంకా లేకుండా ఏం చేసావు? లేదు అంతే. ఏం చేసావు చెప్పు. నీకు ఎందుకు చెప్పాలి? అన్ని నీకు చెప్పేయాలేంటి? చెయ్యాలి మరి. నేను చెప్పను. నేను చెయ్యను. ఇదివరకు చెప్పేవాడు అప్పుడు. ఇప్పుడు నేను చెప్పను. ఇప్పుడు ఎందుకు చెప్పను అంతే. చెప్పు. చెప్పను. తెచ్చుకో. నాకు వచ్చింది. టాబ్లెట్ వేసుకో. తేనా బీపీ టాబ్లెట్ లో ఉన్నా అలాగే చెయ్యి. నాకు వీక్స్ లోకి వెళ్ళిపోద్ది కోపం. వెళ్ళిపో. ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేస్తా. నువ్వు చెప్పాలంటే నీకు చెయ్యాలంట. ఆ మొక్క నువ్వు ఇచ్చిన ముందు చెప్తే నేను తీసుకున్నావునే కాదు కదా. అది చెప్పేవా తేజ? ప్రేమ నీకుండాలి. అవునులే, పోనీ మాకు లేదులే. నీకు ఒక్కదానికే ఉంది. ఏం చేసావు చెప్పు. నేను ఎందుకు చెప్పాలి? నాకేం అవసరం? నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి? పుట్టాస్తే చీపురు కట్టతో ఇప్పుడు ఎక్కడుంది చెప్పు. లేదు. నిస్కి మాక పొద్దున్నే
అలా అంటావేంటి తేజ? నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కదా తేజ నీకు. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? నేను కష్టపడ్డాను, నెల రోజులు కష్టపడితే వచ్చింది నాకు అది. సరేలే, ఏంటి సరేలే? నేను సంవత్సరం భరించుకున్నానుగా. అంత తీసి పారేస్తావేంటి తేజ? అవునది నా ఇష్టం, అది నాకు ఉంచుకోవాలనిపిస్తే ఉంచుకుంటా, లేదు. నువ్వు నాకెందుకు చెప్పేది? ఇప్పుడు నేనేం చేశాను నీకు చెప్పి చేయాలా? నువ్వు ఇచ్చినవి అలాగే పడేస్తానా నేను? అది నీ ఇష్టం, అది నేను నిన్ను అడిగానా దాచుకున్నావా, ఉంచావా, పడేసావా అని? ప్రేమతో ఉంచుకుంటారు తేజ. సరే పోనీ, మాకు లేదు, ఓకేనా? మాకు లేదులే, నీకుంది కదా, నువ్వు ఉంచుకో. ఇప్పుడు నువ్వు ఇచ్చావని చెప్పి ఇంక మాకు చేతికి నచ్చకపోయినా మేము పెట్టుకొని ఉండాలి. అది నీకు నచ్చకపోతే తీసి నాకు ఇవ్వచ్చుగా. ఎక్కడ నీకెందుకు ఇస్తాను? నువ్వు నాకు ఇచ్చినప్పుడు అది నువ్వు నాకు ముందు చెప్పాలి. ఇచ్చినప్పుడే నీకు నచ్చకపోతే నాకు ఇచ్చేయని. నేను ఆ రోజు అడిగానుగా నీకు, ఇష్టమేనా, నచ్చిందా, పెట్టుకుంటావా అని. అప్పుడు నచ్చింది పెట్టుకున్నా, ఇప్పుడు నచ్చలేదు తీసాను. ఎందుకు నచ్చలా ఇప్పుడు? అది నా ఇష్టం. ఎందుకు నచ్చలేదు చెప్పు. నా ఇష్టం, అది రీజన్ చెప్పరా? ఏం చెప్పను? అది డబ్బులు కావాలి. ఆ, ఆ, డబ్బులు కావాలి అంటే కావాలి అంతే. ఏం చేసావు చెప్పు. కావాలి. నీకు కావాలంటే అది రాదు, ఇంకోటి కొనుక్కో. కావాలంటే తర్వాత డబ్బులు ఇస్తాను. అది కొనుక్కో ఇంకోటి. డబ్బులు ఇస్తానంటావేంటి? అంతే మరి, నీకు కావాలని నువ్వు కొనుక్కో కొత్తది. డబ్బులు ఇస్తాను కొనుక్కో. అలాంటిది వచ్చిందా తేజ మళ్ళీ? ఫోటోలు ఉన్నాయి మన దగ్గర, నా ఫోటోలు ఉన్నాయి, దాంట్లో జూమ్ చేసి చేసేవాళ్ళకి చూపించి సేమ్ ఇదే వాళ్ళు చేయమని చెప్తాను. లేకపోతే నిద్ర వస్తుంది అన్న, నిద్ర విడగొట్టి ఎదవ సోదిని బ్రాస్లెట్ తీసుకుని రాకు, ఇంట్లో కూడా రానివ్వను సాయంత్రం నిన్ను. చూస్తావుగా, చూడు నువ్వు. లేదని చెప్తున్నానుగా. ఎందుకు లేదు? లేదు, నాకు డబ్బులు కావాలి. అమ్మీసా అంతే. అమ్మేసావా? అమ్మీసా అమ్మేయడం ఏంటి తేజ? చెప్తున్నాను కదా డబ్బులు కావాలని. డబ్బులు కావాలంటే అడగచ్చు కదా తేజ. నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి? నాకు డబ్బులు కావాలి, అందుకే అమ్మీసా. డబ్బులు ఎందుకు నీకు ఇవ్వు? వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? అసలు నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావు? అది ఎప్పుడో తీసుకున్నా, వాడు అర్జెంట్ గా నాకు కావాలి. ఎప్పుడు తీసుకున్నావు? మన పెళ్ళికి ముందు తీసుకున్నా. పెళ్ళికి ముందు తీసుకున్నావా? పెళ్ళి సంవత్సరం అయిపోతున్నా ఇవ్వలేదా? ఇవ్వలా. ఎంత తీసుకున్నావు? 1000 రూపాయలు. 1000 రూపాయలు తీసుకున్నావా? ఏంటి సంవత్సరంలో 1000 రూపాయలు ఇవ్వలేదా నువ్వు? ఏం చేస్తావు ఇవ్వకుండా? ఏం చేసావంటే ఇవ్వలేదు, నా దగ్గర కుదరలేదు. వాడు అప్పుడు అడగలేదు, నేను ఇవ్వలేదు. ఇప్పుడు అడిగాడు, నా దగ్గర డబ్బులు లేవు, అందుకే అది అమ్మేసి ఇచ్చేసాం. కొన్ని రోజులు ఆగిస్తానని చెప్పచ్చు. వాడికి అర్జెంట్ అంట. ఏంటి 1000 రూపాయలు అర్జెంట్? సంవత్సరం నుంచి అర్జెంట్ లేని వాడికి వేసుకున్న బ్రాస్లెట్ తీసి అమ్మేస్తారేంటి ఎవరైనా? అసలు అది నేను ఇచ్చింది ఫస్ట్ టైం. నువ్వు ఇస్తే ఏంటి, బ్రాస్లెటే కదా. నువ్వు అసలు మాట్లాడికి ఇంకా నాతో. సరే మాట్లాడికి వెళ్ళు. వచ్చిందంట, నేను అమ్మకూడదంట. అది నువ్వు ముందు చెప్పాలి కదా నాకు. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఇంకోటి కొనుక్కుంటానని చెప్పాను కదా. హలో, ఓయ్, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు చెప్పు. ఇంకోటి కొనుక్కుందామని చెప్పాను కదా. నేనే కొనుక్కుంటా, నేనే అమ్మాను కాబట్టి నేనే కొనుక్కుంటా. పోనీ మరి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నీ ఇష్టం ఏంటి? నీ ఇష్టం, ఎందుకు ఏడుస్తావు చెప్పు. నీ ఇష్టం ఏంటి? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నువ్వు కొనిచ్చో, అమ్మకూడదని దాని మీద రాసి పెట్టుందో చెప్పు. డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, అందుకే అమ్మేసాం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? సరే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, రీజన్ చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం నీ ఇష్టం? అంత నీ ఇష్టం ఏంటి? సరే ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఇప్పుడు ఏమైంది చెప్పు. నేను అది ఫస్ట్ టైం ఇచ్చా నీకు. అవును ఇచ్చావు, నేను కాదన్నా కదా, నువ్వు ఇచ్చావు ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఇచ్చింది అంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలే మరి ఏం చేస్తావు, డబ్బులు కావాలి.
వాడు అడుగుతున్నాడు అర్జెంట్ అని, ఇంకా అందుకే అది అడిగే ఇచ్చేసా. ఇంకా అమ్ముకోరా, నన్ను అడగచ్చు కదా, నా సేవింగ్స్ లో ఇచ్చేదాన్ని. నువ్వు దాచుకున్న డబ్బులు మళ్ళీ ఎందుకు తీయడం? అవి నేను దాచుకున్న డబ్బులతోనే కొనిచ్చింది నీకు. నువ్వు మళ్ళీ కొనుక్కోవచ్చులే తర్వాత. సరే, ఇప్పుడు దాని గురించి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నీకు అది చిన్న విషయమే కదా తేజ. అవును అంతే కదా. నువ్వు అలాంటి ఇప్పుడు కొనుక్కోగలవు కదా, ఆ. నీకు చిన్న విషయమే అది. సరే ఇప్పుడు ఏంటి, నీకు బ్రాస్లెట్ తీసుకోవాలి అంతేనా? అది రాదు, ఇచ్చేసా. నాకు అర్థమైంది. వద్దంటే వదిలే, మాట్లాడకపోతే మాని. సరే మాట్లాడుతుంది. సరే ఆ కాఫీ పెట్టు. ఏంటి అది కూడా కొనుక్కో, అమ్మేసావుగా, అమ్మేసిన డబ్బులు చేయదు. పైకి ఏంటి తేజ? ఏదో ఒకటి ఓపెన్ చేయి. నేను ఆఫీస్ వెళ్ళాను. చెయ్యి. నీకు సర్ప్రైజ్. కెమెరా ఎక్కడ ఉంది తెలుసా? ఆ కట్నానికి వెళ్ళి లోపలికి వెళ్ళి తగ్గేదలే నమ్మిద్ది మనతోని. నువ్వేమో ప్రాంక్ వీడియోలు చేసేస్తానని కళ్ళకన్నావు, మనం చేసి చూపెట్టావు, అట్లా ఉండిద్ది మనతో. ఇక్కడే మైక్ కూడా పెట్టా తెలుసా నీకు? బెడ్షీట్ పెట్టా మైక్. నిజంగా అమ్మేస్తే నీ రియాక్షన్ ఏంటి? చెప్పు చెప్పు. ఏం లేదు, వెళ్ళు. చూసేవాడు కనుక అప్పుడు ఆల్రెడీ అమ్మేశాను కదా. మళ్ళీ కొనుక్కున్నావు. ఇది వేరే చేపించా. మరి తెల్లగా నిగనిగలాడిపోవాలిగా. నీకు గౌరు రాకూడదని అలా చేపించా. ఎలా అనిపించింది? చాలా చండాలంగా అనిపించింది. ఇలాంటి పనికి మళ్ళీ ప్రాంకులు ఇంకోసారి నా మీద చేయక. పనికొచ్చే ప్రాంకులు చేయనా? ఫీల్ అయ్యావా? హట్ అయ్యావా? ఎందుకు ఏడుస్తున్నావే? నీకేం ఉండవు ఒక ఫీలింగ్స్, నాకు ఉంటాయి. సో గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇచ్చాం అలా ఉంది మనతోని. నెక్స్ట్ ప్రాంక్ నేనే చేస్తాను. ప్రాంక్ అంటే ఏంటో నేను చూపిస్తాను. ఇలాంటి చీప్ ప్రాంకులు నేను చేయను. చూద్దాం.